హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసిన ఫ్రెండ్స్. ఇక కూర అయితే వండాలి, కూర వండాలి, అన్నం వండాలి, ఇంకైతే బోర్లు తోమాలి, బట్టలు విండాలి. ఇదే పని అనమాట. ఇప్పుడైతే నేను టీయే తాగలేదు ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున లేచిన దగ్గర నుంచి అయితే అందుకే పెద్ద అమ్మతో అయితే పాల ప్యాకెట్ అయితే తెప్పించుకున్నా. ఈ టీ అయితే పెట్టుకుంటా ఇప్పుడైతే. అంటే పిల్లల్ని ఇక స్కూల్కి పంపించేసినాకనే ఇక టీ అయినా ఏ అన్నం అయినా ఇక ఇదైతే పని అయితే చేసుకుంటాను. ఈరోజు కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ లేచేసరికి. ఇక పెద్దమ్మకి కొంచెం బాగా దగ్గు వస్తుంది, అందుకని అయితే ఇక నైట్ అయితే కొంచెం నిద్రపోలేదు అనమాట. అందుకని కొంచెం లేట్గా అయితే లేచింది. కొద్దిగా లేట్గా అయితే స్కూల్కి అయితే పోయింది అనమాట. నాకు ఒకదానికే కదా ఫ్రెండ్స్. ఇక టీ అయితే పెట్టుకుంటున్నా. కొంచెం పాలైతే తేయట్లేదు మొన్నటి నుంచి. ఇక తోడు కూడా వేయట్లేదు ఫ్రెండ్స్. ఇక మళ్ళీ అయితే తేవాలిగా. ఇక బయటకు అయితే వెళ్ళలేదు బజార్కి. కూరగాయలు కానీ వెళ్ళినప్పుడు మాత్రమే ఇక మా ఆయన అయితే పాలు కూడా పట్టుకొని వస్తాడు. వంకాయ కూర నైట్ వండిన. ఆ వంకాయ కూరతో తినిపిస్తా అంటే అయితే అన్నం అయితే తినలే ఫ్రెండ్స్. ఇక దాంతో అయితే కారం పొడితో అయితే తినిపించేసిన. అన్నం ఊడ్చి పెడదాము. మా ఆయనకైతే చపాతీలు అయితే పెట్టి డ్యూటీకి అయితే పంపించేసిన. అంటే అక్కడ టిఫిన్ తింటేనే ప్రాబ్లం అవుతుంది. అంటే కొంచెం ఎట్లా అంటే గ్యాస్ ట్రబుల్ లాగా వస్తుంది. అందుకని ఇక అక్కడ టిఫిన్ ఎందుకులే అనేసి ఇక తినొద్దు అనేసి చపాతీలు అయితే చేసిన. ఒక్కొక్క రోజు అయితే ఇక అన్నం పట్టుకెళ్తుండే, ఒక్కొక్క రోజు అయితే టిఫిన్ ఏదో ఒకటి అంటే ఇక నేను చేసేది చపాతీ. నైట్ చేసి పెట్టుకుంటే ఇక తెల్లారు అట్లా టిఫిన్కి అయితే అందుతుంది అనమాట. మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాక్స్లో పెట్టేసి అయితే పంపుతా. కూర అయితే ఆలుగడ్డలు ఉన్నాయి, అవి అయితే వండుతా ఇప్పుడు. నిన్న సాయంత్రం మా ఆయన టీ పెట్టిండు ఫ్రెండ్స్. అల్లం టీ పెట్టమంటేనైతే అల్లం ముక్కలు కట్ చేసి పెట్టిండు అనమాట. చాలా బాగుంది అల్లం టీ అయితే. మళ్ళీ కూడా ఇప్పుడు కొంచెం అల్లం వేసుకొని అయితే టీ పెట్టుకుంటా. మంచిగా ఉంటుంది కదా, కొంచెం ఘాటుగా అయితే ఉంటుంది గొంతులో. అందుకని అయితే ఇప్పుడైతే టీ అయితే అట్లా పెట్టుకుంటా అనమాట. బోళ్ళన్నీ తోమాలి. ఇప్పుడు ఇక సమ్మర్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక పొద్దున్నే పని చేసుకోవాలన్నమాట. ఇక ఎంత పొద్దున్న లేచి పని చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇక నాకు అక్కడ మొత్తం ఎండే కొడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మీకు తెలిసిందే కదా, అక్కడ మొత్తం ఎండే కొడుతుంది. ఇక కథ ఎంత 10-11 అయిందంటే చాలు, ఇక ఫుల్ ఎండ కొడుతుంది. బట్టలు పిండడానికి ఉండదు, గిన్నెలు తోమడానికి ఉండదు, ఇక ఏం పనికి ఉండదు అనమాట. అందుకని అయితే ఇక కొంచెం తొందరగా లేచి పని చేసుకుంటే మంచిది కదా అనేసి అయితే అనుకుంటాను. ఇక ఎండ అయితే వెళ్ళింది, ఫుల్గా కొడుతుంది ఎండ మాత్రం. చలి కొంచెం తగ్గినట్టే నాకు తెలిసి అయితే. ఇక శివరాత్రి వరకు అయితే ఉంటుంది కొంచెం అట్లా అని అనుకుంటున్నా. కొన్ని పాలు తీద్దాము. ఇందులో కొన్ని వాటర్ పోసుకొని చిన్న బాక్స్ గిన్నెలో అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ పాలు అయితే. మళ్ళీ సాయంత్రం కూడా ఒక్కొక్కసారి మా ఆయన తాగట్లేదు టీ తాగితే కూడా మంట వస్తుంది అనేసి కూడా కామెంట్ పెట్టారు కొంతమంది. అందుకని ఇక టీ కూడా ఎక్కువ తాగట్లేదు, ఎప్పుడో ఒకసారి తాగుతాను అనమాట. కొంచెం టీ పొడి వేసుకుందాము. చక్కెర ఇందులో కొంచెమే ఉంది, కొంచెం వేసేసుకున్నాం సరిపోతుంది. మళ్ళీ అందులో ఉంది అది వేసుకోవాలి. కొంచెం కట్ చేసి వేసుకుంటా అల్లం ముక్క, బాగుంటుంది టీలో. అయ్యో మసులుతూనే ఉన్నాయి.
ఎలా దంచుదాము, దీని మీద పెట్టి ఇలా కొడితే మొత్తం అయిపోతుంది. రెడీ. అల్లం టీ మసులుతుంది ఇప్పుడు. వేడి వేడి అల్లం టీ రెడీ. గ్లాసులు అయితే ఒక్కటి కూడా కనబడట్లే, సింక్లో కూడా లేవు. ఎక్కడున్నాయి ఇక ఈ గ్లాసులు అయితే పోసుకుంటా. అంటే ఫ్రెండ్స్ నేను తాగే గ్లాస్ అంటే వేరే ఉంటుంది. ఇన్ని గ్లాసులు ఉన్నాయి, గ్లాసులు లేవని అనుకోవచ్చు. నేను తాగే గ్లాస్ అయితే వేరే ఉంటుంది అనమాట. ఈ చిన్న గ్లాసులలో అయితే తాగను. మా ఆయన అయితే ఊకే అంటా ఉంటాడు. ఈ గ్లాసులన్నీ అయితే చిన్నగా ఉంటాయి కాబట్టి ఇక వీటిలలో తాగను. కొంచెం పెద్ద దాంట్లో అయితే తాగుతా. టీ అయితే పోసుకుందాము ఇప్పుడు. ఇగో ఇన్ని పాలు అయితే తీసిన, ఇవైతే సాయంత్రానికి మూత పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. ఇక బౌళ్ళు ఇవన్నీ ఇక మొత్తం క్లీన్ చేసి మొత్తం ఇల్లంతా ఊడ్చుకొని పిల్లలు పోయినాక అయితే ఇలాగైతే ఉంటుంది అన్నమాట. నిండింది. ఓకే. రెడీ అయిపోయింది అల్లం టీ. మా చెట్టుకి రాములక్కాయలు అయితే అయినాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇంకా కొంచెం పండాలి. చూపెడదాం అనుకుంటున్నా మీకు రోజు, కానీ చూపెట్టట్లేదు అనమాట. ఇగో ఇవే అనమాట. ఇంతకుముందు ఈ చెట్టు అయితే అక్కడ వంకాయ చెట్టు ఉంది కదా, అక్కడ ఉండే. కాకపోతే ఇప్పుడైతే ఇక్కడ ఉందన్నమాట. వంకాయలు చూడండి ఎలా ఉన్నాయో. దీనికి ఉన్నాయి, ఇదిగోండి దీనికి ఉన్నాయి. అంటే మొన్ననే తెంపిన, మళ్ళీ అయితే వెళ్తాయి. ఇంకా ఇవి కొంచెం పెద్దగా కావాలి పిందెలు. ఇదిగోండి ఇక్కడ ఉన్నది. చిక్కుడు తీగనైతే పెంచుతున్నా ఫ్రెండ్స్. మా ఆయన అయితే తిడుతాండు. ఇక దీనికైతే బారిద్దాం అనుకుంటున్నా, మంచిగా జామ చెట్టుకైతే. ఎందుకు ఇప్పుడు చిక్కుడు తీగ, ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, అన్నీ తీసేసేయాలి కదా అనేసి అయితే చెప్తాండు. ఇక ఉండ నీళ్ళు అనేసి అయితే చెప్పిన. ఈ బంతినార అయితే మొత్తం అక్కడ జల్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇదంతా ఇది మంచిగా ఎండింది, దీన్ని అయితే అక్కడ జల్తా. ఎక్కడంటే కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్టు ఉంది కదా, ఆ కొబ్బరి చెట్టు దగ్గర అయితే జల్దాం అనుకుంటున్నా. దీనికి కూడా పూత వచ్చేసింది. ఇక దీనికి కూడా ఉన్నాయి వంకాయలు, ఒక్కటి ఉంది. దీనికి ఒక రాయి అయితే అడ్డు పెట్టాలి ఫ్రెండ్స్, మొత్తం కింద అంతుంది చెట్టు. గంగబాయల కూర అయితే మొలుస్తుంది, మంచిగా ఉంది. గంగబాయల కూర పప్పులో వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా ఉంది. ఇదంతా తోటకూర, పచ్చకూర, పిచ్చి కూర అనేసి పెట్టిరు కామెంట్, కానీ కాదు, ఇది పచ్చకూర అంటాం మేము. చాలా టేస్టీ ఉంటుంది కూర వచ్చేసి. ఇప్పుడైతే ఇక టీ అయితే తాగుదాము. బెడ్షీట్ అంతా తీసిన ఫ్రెండ్స్, ఇక మొత్తం అయితే పిండాలి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. సేమ్ ఇది హోటల్లో చేస్తారు చూసారా, మంచిగా ఉంటుంది టీ అయితే. మొన్న ఒకరోజు బాగా తలనొప్పి వేస్తుంది, పాలు కూడా లేవు అనేసి అంటే మా ఆయన అయితే బయటికి తీసుకెళ్ళి హోటల్ తీసుకెళ్ళి, అంటే అది కొత్తగా స్టార్ట్ అయిందనమాట హోటల్. ఆ హోటల్కి తీసుకెళ్ళి టీ అయితే తాగిపించింది ఒక కప్పు. అంటే ఇద్దరం అయితే తాగినాం అనమాట. చాలా బాగుంది టీ. అది ఎలా ఉందో సేమ్ ఇది కూడా అలాగే ఉంది. చాలా టేస్టీగా అయితే పెట్టిన టీ అయితే, అల్లం టీ. తలనొప్పున్నా కూడా ఎగిరిపోవాల్సిందే అట్లుంది అనమాట టీ అయితే. అంటే బాగుందని చెప్తున్నా అన్నట్టు నేనైతే, అంటే ఇంతగానో చెప్తుందా అని అనుకోవచ్చు, కానీ బాగుంది. నాకు తలనొప్పి లేచినప్పుడల్లా ఇమ్మీడియట్లీ ఎప్పుడైనా కానీ పాలు తెప్పించుకొని అయితే టీ అయితే పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం అంటే హెడేక్ ప్రాబ్లం అయితే ఉంది నాకు, ఇంతకు ముందు ఉన్నది. స్పెడ్స్ కూడా వచ్చినాయి. కాకపోతే ఆ స్పెడ్స్ కొన్ని రోజులు పెట్టినా, అంటే ఖమ్మంలో చూపించుకున్నా అంతే, పెళ్ళి కాకముందు. ఇక పెళ్ళైన తర్వాత అంటే మామూలుగా తలనొప్పి వచ్చేది, ఇక జెండుమమ్మ అదో ఏదో రాసేది, ట్యాబ్లెట్ పారాసిటమాల్ వేసుకునేది. కథం ఇక ఆడ పడేసేది అనమాట పారాసిటమాల్. కొంచెం పడుకునేది, ఇంకా పడుకుంటే తగ్గిపోయేది అనమాట. అట్లా ఉండేది. కొంచెం హెడేక్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. టీ తాగకపోతే మాత్రం కంపల్సరీ అయితే తలనొప్పి లేస్తుంది.
అందుకని అయితే ఇక నేను టీ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. మా ఆయన ఇక ఏంది పాలు లేకపోతే సార్ పాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు పూట పూట. అందుకే ఇక పర్లేదు మంచిగా పాలు అయితే కంపల్సరీ అయితే ఉంచుతూ ఉంటాడు ఇంట్లో. అయితే టీ అయితే కంపల్సరీ అయితే తాగుతూ ఉంటా ఫ్రెండ్స్. ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.